ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్షల రూపాయలు అప్పులు చేసి మిర్చి పంటను వేశామని అన్నారు. పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితి ఉన్నామని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమను ఆదుకోకపోతే కుటుంబాలతో సహా ఆత్మహత్య శరణ్యం అంటున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేదు సార్ మా చేతిలో. మేము ఎంతసేటికి ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఈ భూమి మీద ఆధారపడి ఎకరానికి 20-10 అవును సార్, ఇదే సార్ ఇప్పుడు బాధ మాకు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా దారుణంగా ఉంది. రేటు కూడా లేదు, మందుల కొట్లో మందుల పెట్టుబడి ఎక్కువైపోయింది. ఈ రేటు అనుకూలంగా లేదు. మేము చాలా అప్పుల పాలైపోయి బాధపడుతున్నాం సార్. చాలా ఇదిగా ఉందండి ఈ సంవత్సరం. బాధ లేదు సార్, ఇదే గిట్టుబాటు ధర రావాలా. రైతులు లేకపోతే ఆత్మహత్యలు తప్ప రెండోది లేదు. కనీసం 20,000 మద్దతు ధర ఇవ్వాలి సార్. 20,000 మద్దతు ధర ఇస్తేనే గిట్టుబాటు ధర ఏమైనా రైతులు నిలబడతారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు 12,000, 11,000 కూడా దళారులు వస్తున్నారు. 12,000 ఇస్తావా, 11,000 ఇస్తావా అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి దాకా అయింది. కౌలు తీసుకొని చేస్తున్నారు. కౌలేనండి, మా సొంతది కాదు. కౌలు కట్టాలి, పెట్టుబడి కౌలుకే ఎకరానికి 50,000 అండి. 2 ఎకరాల మీద 1,00,000 రూపాయలు కౌలు. ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అయింది. 3 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. మద్దతు ధర లేదు. కూలీలకే అయింది సార్ 1,00,000 రూపాయల దాకా. మందులో ఒక 3 లక్షలు, 4 లక్షలు. మరి ఎలా ఏం లేదు సార్. ఇక మద్దతు ధరకు అయిపోతే ఏదైనా బుడ్డుగా కూర్చోవడం, ఆలుగా చేలో తెచ్చుకోవడం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? అప్పుడు బాగుందండి, మా ధర బాగుంది. మొదటి 20,000, 22,000 అలా అమ్మిందండి. మిర్చి వచ్చేసి కింటాకు వచ్చేసి 20,000, 22,000